రెండు సందర్భాల్లో చేస్తున్న కామెంట్లు కానీ, షర్మిల గారు ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆవిడ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాగ్బాణాలు, విమర్శనాస్త్రాలు ఎదుర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ అసంతృప్తులు కానీ, వైఎస్ఆర్సీపీలో సీట్లు రాని అసంతృప్తి ఎమ్మెల్యేలు కానీ, లేదా నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని నిద్రలేపుతూ వాళ్ళు తమ వైపు తిప్పుకునే దిశగా షర్మిల గారు పర్యటన చేస్తా ఉన్నారు. దీంతో షర్మిల గారికి మీడియా నుంచి కూడా ఒక మంచి హైప్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఏ మీడియా అనేది మనందరికి తెలిసింది. కాబట్టి ఈ రకమైన విధిలో ఇప్పుడు ఈ మొత్తం పొలిటికల్ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో ఆ వ్యాక్యూమ్ ని సరి చేసుకుంటూ షర్మిల గారు ఎప్పుడైతే ఈ 2-3 రోజుల నుంచి ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిందో, దీన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భాన్ని ఆయన ఖచ్చితంగా ఇది కాదు, ఎందుకంటే ఆవిడ బీజేపీకి బానిసలుగా ఏదైతే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని ఈ ముగ్గురు బీజేపీకి బానిసలుగా మారారు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీని దిక్కు నేను ఈ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలను రక్షిస్తానని చెప్పి ఆవిడ ప్రకటన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేల్కొని దీన్ని ఇంకా మరీ మనం ముందుకు తీసుకెళ్తే పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎక్కడో చోట మనం దీన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ రకంగా వ్యూహంలో భాగంగానే ఈ రోజున ఈ ప్రకటన చేసి ఉంటారని అనుకోవాలి. ఎందుకంటే పొత్తు ధర్మాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటించకుండా ఆయన ఏకపక్షంగా అభ్యర్థులు ప్రకటించేటట్టయితే రాష్ట్ర స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు వీళ్ళిద్దరి మధ్యన సమన్వయ కమిటీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఇద్దరి మధ్యన సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే మండపేటలో గొడవ జరిగిందో ఇమీడియట్లీగా నాదెండ్ల మనోహర్ గారి యొక్క నేతృత్వంలో సమన్వయ కమిటీ ఫిర్యాదు చేయొచ్చు. తెలుగుదేశం పార్టీ ఇది పొత్తు ధర్మంలో భాగం, మీరు పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారు, ఇలా మనం ఉమ్మడిగా అభ్యర్థులు ప్రకటించడం కానీ, ఉమ్మడిగా మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అన్న విషయం ఉమ్మడిగా ప్రకటించాలి కానీ మీరు ఏకపక్షంగా ప్రకటించడం అనేది ఇది రాంగ్ సిగ్నల్ అవుతుంది ప్రజల్లోకి కానీ, కార్యకర్తలకు కానీ. ఇది రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందన్న విషయంలో నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలోని జనసేన స్టీరింగ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు. కానీ అలా జరగలేదు. కాబట్టి అసలు వీళ్ళు ఏదైతే ముందుగా అధినేతల మధ్య జరిగిన ఒడంబడిక ఏదైతే ఉందో దాన్ని ముందుగా వాళ్ళ పార్టీ శ్రేణుల్లో ఈ రకమైన ఒడంబడిక జరిగిందనే దాని మీద ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తేటదనం చేసి ఈ రోజున మొత్తం మీడియా స్పేస్ ని ఆయన తీసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక ఇది ఇచ్చింది. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేసిన ఈ వ్యాఖ్యలతో వైఎస్ఆర్సీపీ నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం వైపు నుంచి కానీ రెండు వైపుల నుంచి కూడా ఆయన గట్టిగా తన సమాధానం ఇచ్చినట్టయింది. ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం ఏమని భావిస్తా ఉందంటే జనసేనతో అవసరం లేకుండానే మనం సింగిల్ గా మనం అధికారంలోకి